శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏదైనా మకర రాశి వారు జీవితంలో ప్రతిదీ కూడా పోరాడి గెలవలసి ఉంటుంది. జీవితం చాలా సమర్థవంతంగా కష్టపడుతున్నంతసేపు వీళ్ళకి అన్ని సౌకర్యాలు లభించినట్టుంటాయి. ఏమాత్రం శ్రమ పడకుండా సరే ఇక్కడ దాకా కష్టపడ్డాం, ఇక్కడ నుంచి హాయిగా గడుపుదాం అనుకున్న దగ్గర నుంచి మళ్ళీ వాడి యొక్క డౌన్ఫాల్ ప్రారంభం జరుగుతూ ఉంటుంది సాధారణంగా. అంటే మీరు జీవితంలో కష్టపడి డబ్బు సంపాదిస్తూ అంటే మీ వారికి అంటే పిల్లలకో తల్లికో భార్యకో పిల్లలకో డబ్బులు పెడుతున్నంత వరకు మీ యొక్క జీవనం కరెక్ట్గానే సాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే సంపాదన తగ్గిందో అప్పటి నుంచి మళ్ళీ మీ యొక్క జీవితంలో అవమానాలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీరు ఎన్ని చేసినా ఎంత కష్టపడ్డా చివరికి ఎవరి కోసమైతే మీరు కష్టపడ్డారో వారి నుంచే విమర్శలు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒకరికొకరు కంపేర్ చేసుకొని మిమ్మల్ని ఒక దోషిగా ముద్దాయిగా నిలబెట్టి ఈ ప్రశ్నలు రావడం వల్ల జీవితంలో ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఏదైనా నెల ఫలితాలు తీసుకుంటున్నాం కాబట్టి పర్టికులర్గా ఈ నెలలో జరిగే మార్పు మనం గమనిస్తే గురువు ప్రస్తుతం 6వ స్థానంలో ఉన్నాడు, ధన లాభాధిపతిగా. అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు అంటే తృతీయ వ్యయాధిపతిగా 6వ స్థానంలో ఉన్నాడు. ఏదైనా కష్టానికి తగ్గ ఫలితాన్ని మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే విపరీతమైనటువంటి విమర్శలు, బంధువుల నుంచి చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంత ఇబ్బంది మీకు అంటే 6వ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా శత్రువుల వల్ల, రోగాల వల్ల, రుణాల వల్ల ఇబ్బంది పెడతా ఉంటాడు. ఇక్కడ మనకి ఈ గురువు అక్టోబర్ 18న మరి అతిచారలో టెంపరీగా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సో దానివల్ల ఆటోమేటిక్గా మీకు గురువు ఉచ్చస్థితిలోకి రావడం వల్ల కొంతవరకు మీకు అంటే గురువు రాశిని వీక్షించడం వల్ల కొంత రిలీఫ్ మీకు లభిస్తూ ఉంటుంది. ఏదో ఒక శుభవార్త, ఏదో ఒక మానసిక ఆనందం మీకు లభిస్తూ ఉంటుంది. చేసే ప్రయత్నాల్లో భగవంతుడి సహకారం లభిస్తూ ఉంటుంది. అంటే 7లో ఉన్నటువంటి గురువు మరి 3, 11 స్థానాలని యాక్టివేట్ చేస్తాడు. ముఖ్యంగా భార్య తరపు నుంచి ఉన్నటువంటి అన్ని రకాల ఫలితాలు పొందుతూ ఉంటారు. వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే మీ యొక్క రావాల్సినటువంటి ధనం ఏదైనా పిల్లల దగ్గర నుంచో మీరు ఇచ్చిందో, మీరు కష్టపడిందో ఏదైనా మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క ఆలోచన విధానంలో ధోరణి మారడం వల్ల చాలా వరకు కొంత రిలీఫ్ ఈ గురుగ్రహ అనుగ్రహంతో అక్టోబర్ 18 నుంచి పొందడం జరుగుతుంది. శని కొంతవరకు ఇప్పుడు బలంగానే ఉన్నాడు. ఆ శని పైన గురువు యొక్క దృష్టి పడుతుంది. అంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని మీద పడడం వల్ల వృత్తిలో మార్పుకి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. వృత్తిలో మార్పు జరిగే అవకాశం ఉంది. లేదంటే మీరు వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడానికి కూడా ఈ గురువు మీకు సహకరిస్తూ ఉంటాడు. ఇంకా యాస్టీజ్గా మనకి దశమ స్థానంలో కుజుడు చాలా వరకు బలంగానే ఉన్నాడు. వృత్తిలో చాలా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఎస్పెషల్లీ ఇదే అక్టోబర్ నెల 16వ తారీఖు అటు ఇటుగా రవి దశమ స్థానంలోకి వస్తున్నాడు. అష్టమాధిపతిగా దశమ స్థానంలో తన యొక్క నీచ స్థానంలోకి రావడం వల్ల వృత్తిలో మీకు చాలా వరకు మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. బట్ ఏదైనా మీకు కొంతవరకు ప్రభుత్వ అధికారుల నుంచి ఉద్యోగపరమైన సమస్యలు చాలా వరకు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి పెద్ద రిలీఫ్ అన్నది ఈ నెలలో రాబోతుంది. అది గురువు యొక్క రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీ యొక్క జీవన విధానం, నడవడిక మారుతూ ఉంటుంది. కొన్ని జీవిత సత్యాలు ఈ నెలలో మీరు తెలుసుకోవడం జరుగుతుంది. మనం గోచార ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కేవలం మీ యొక్క చంద్రుడి యొక్క స్థితిని ఆధారంగా తీసుకుని మాత్రమే మిగతా గ్రహాలు
సంచారాన్ని మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో చెప్పిన ఫలితాలు చాలా వరకు జరగచ్చు, జరగకపోవచ్చు. అయితే ఎలాగైతే చంద్రుడి యొక్క రాశి ఉంటుందో మిగతా రాశుల మీద కూడా, అంటే బుధుడు, శుక్రుడు ఈ రాశుల వారి మీద కూడా ఈ గ్రహాలు మారినప్పుడు దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకి మీ జన్మ జాతకంలో శుక్రగ్రహం ఉన్న చోటికి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహ వీక్షణ ఉన్న వివాహం కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు జన్మజాతకంలో శని గ్రహం ఉన్న రాశిలోకి గురుగ్రహం వచ్చిన, గురుగ్రహం చూసిన మీకు ఉద్యోగం రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు ఉన్న రాశిని గురువు చూసిన, గురువు ఆ గ్రహం మీద సంచారం చేసిన విద్యలో అభివృద్ధి కలుగుతుంది, స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కేతువు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం జరుగుతూ ఉంటుంది. రాహు ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగపరమైన అభివృద్ధి, టెక్నికల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు ఉన్న రాశిలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగం పోవడం కానీ, అన్నదమ్ములతో విభేదాలు, ఈ ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే రవి ఉన్న స్థానంలోకి శని వచ్చినప్పుడు తండ్రి గారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే మీ సంతానం విషయంలో ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఇలాగా ప్రతి గ్రహం మీద ఈ గోచార ప్రభావం ఉంటుంది. అందువల్ల సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నవారు, ప్రాథమిక జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు తెలుసుకోవచ్చు. లేనప్పుడు కొద్దిగా అనుభవం ఉన్న జ్యోతిష్కుని సంప్రదించి ఏదైతే గ్రహం పాపగ్రహాల చేత ఇబ్బంది పడుతుందో ఆ గ్రహానికి మీరు పరిహారం చేసుకోవడం వల్ల ఖచ్చితమైన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ పరిహారానికన్నా గోసేవ చేయడం వల్ల కానీ, గోవుకి సరైనటువంటి అంటే మంచి ఆహారాన్ని అందించడం వల్ల, అలాగే గో క్షీరంతో మీ ఇష్టదైవానికి, అంటే ఎక్కువగా అన్నిటికీ శివుడే కాబట్టి శివుడికి అభిషేకం చేయడం వల్ల చాలా ఎక్కువ ఫలితాన్ని తొందరగా మనం పొందవచ్చు. అయితే ఎక్కువగా ఉద్యోగపరమైన సమస్య ఉన్న, వివాహపరమైన సమస్య ఉన్న, పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా రాణించలేకపోతున్నా అంటే గోవులకి పచ్చగడ్డి పెట్టడం వల్ల మీ యొక్క సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. అంటే కొన్ని పట్టణాల్లో అది దొరకడం కష్టం, కానీ ఏదో విధంగా సేకరించి, అంటే ఒకేసారి ఎక్కువ గోవులకి ఈ పచ్చగడ్డిని ఇవ్వాల్సి ఉంటుంది. ఏదో నామకాహ ఏదో కొద్దిగా పచ్చగడ్డి తెచ్చి ఒక ఆవు పెడితే దాని ఫలితం అయితే కనబడదు. ఎక్కువ గోవులు ఉన్న చోట ఆ గోవులకి అంటే సుమారు ఒక 100 గోవులన్నా ఉండాలి. అటువంటి గోవులకి ఇంచుమించుగా 100 గోవులకి ఈ పచ్చగడ్డిని మీకు అనుకూలమైన రోజులు, అంటే ఏదన్నా సాధన తార, క్షేమతార వచ్చినప్పుడు ఆ గోవులకి ఈ పచ్చగడ్డి ఆహారంగా మీరు తినిపించవచ్చు. లేదంటే మీ సిబ్బందితో పెట్టచ్చు. మీ ప్రెజెన్స్ మాత్రం అక్కడ ఉండాలి. ఆ గోవులు అవి తిన్నప్పుడు ఆ కళ్ళలో ఆనందాన్ని, మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మీ ఫలితం, మీ పని కూడా తప్పకుండా నెరవేరుతుంటుంది. ఏదన్నా పరిహారం మనం చేసుకునే మనకి ఉన్నటువంటి అవకాశాన్ని బట్టి చేయాలి తప్ప ఏదో నామినల్గా ఏదో డొనేషన్ చేయమన్నామని ఏదో 10 మందికి భోజనం పెట్టకుండా సాధ్యమైనంత వరకు అది ఒక స్థాయిలో ఉంటేనే ఆ ఫలితం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కేవలం ఈ గోచార ఫలితాలు చంద్రుని మట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రతి గ్రహం మీద ప్రతి గ్రహ ప్రభావం ఉంటుంది. అది సంపూర్ణంగా తెలుసుకోవడం వల్ల డే టు డే, మంత్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు. ఏదైనా మన దైవ బలంతో మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు. స్వస్తి.